మిస్ మధులత, సూర్య సూర్య మీరెంత చూసినా ప్రయోజనం లేదు. మమ్మల్ని చూసి ఎప్పుడో పారిపోయి ఉంటాడు. అతను ఎక్కడికి వెళ్ళి ఉంటాడో చెప్పగలరా? చెప్తా. తప్పించుకోలేవు నా చేతిలో తరరంపం 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 పంపంపా ఒప్పించుకుంటాను నీ నోటితో తరరంపం 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 పంపంపా ఒళ్ళోన చేరాక ఒళ్ళోన పట్టాకమా అయ్యారి నా కొంగు వదిలేసి పోదావా మంచి చెడ్డ మళ్ళీ మొగ్గ అన్ని నీవేరా తప్పించుకోలేవు నా చేతిలో ఒప్పించుకుంటాను నీ నోటితో వచ్చిన ఎల్లవ నాయుడు ఇద్దరు మీదకు పోవాలి నాడు ఎత్తుకు పొంగి గిరకాలి చూడు మత్తుగా ఊగర వేయాలి నాడు వెన్నదున్ను లాగించేది చెక్కేయకు అయ్యా అయ్యా అప్పో అయ్యా అయ్యా అప్పో తప్పించుకోలేవు నా చేతిలో ఒప్పించుకుంటాను నీ నోటితో గిట్టుబడిన తీరా వయసుకు బట్టి చెల్లిస్తారా చెక్కిలి ముట్టుకు చెల్లుబడిన తీరా రాత్రి పులకలు గిల్లేస్తాలేరా అబ్బం కాస్త గడవంగానే చెక్కేయకు అయ్యా అయ్యా అప్పో అయ్యా అయ్యా అప్పో తప్పించుకోలేవు నా చేతిలో తరరంపం 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 పంపంపా ఒప్పించుకుంటాను నీ నోటితో తరరంపం 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 పంపంపా ఒళ్ళోన చేరాక ఒళ్ళోన పట్టాకమా అయ్యారి నా కొంగు వదిలేసి పోలేవా మంచి చెడ్డ మళ్ళీ మొగ్గ అన్ని నీవేరా తప్పించుకోలేవు నా చేతిలో ఒప్పించుకుంటాను నీ నోటితో Yeah.
సూర్యం, నన్ను చంపొద్దు. నేను అమాయకుణ్ణి. నీకు బతకాలను ఉందా? ఇంకా బోళ్ళంత వయస్సు మిగిలింది నాకు. ఇంకా చాలా మంది ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవాలనుందా? సూర్యం, నన్ను మీ అక్కయ్య దగ్గరికి పంపించింది, పెళ్లి చేయించింది, చివరికి మీ అక్కయ్య చావు కారకుడైంది వీరభద్రయ్యే. నేను కేవలం నిమిత్త మాత్రుణ్ణి. ఓ అలాగా, అయితే నిన్ను వదిలేయాల్సిందే. థ్యాంక్ యూ. ఆగు, ఇది చూసావు కదూ? ఈ విల్లు ఎక్కుపెట్టి ఈ బాణం సంధించి నేను సిద్ధంగా ఉంటాను. రోజు 10 అంకెలు లెక్క పెడుతుంది. ఆ 10 పూర్తి కాగానే నేను దీన్ని వదులుతాను. ఈ లోపు నువ్వు తప్పించుకున్నావో బతికిపోతావు, దొరికావో నీ పేగులు కూడా చీల్చుకుని బయటకు వస్తుంది ఈ బాణం. అలాగే పాపా, కొంచెం నెమ్మదిగా లెక్క పెట్టి అంకెలు. రోజీ, నువ్వు ఇటొచ్చేయి. ఇన్స్పెక్టర్, నీ జీపుని ఆయుధాలని నాకు స్వాధీనం చేయకపోతే ఈ అమ్మాయిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. నార్మల్! మిస్టర్ దినేష్, మూర్ఖంగా ప్రవర్తిస్తే ఓ అమాయకుల ప్రాణాలు పోతాయి. జాగ్రత్త, చంపేస్తాను. ఇన్స్పెక్టర్! రోజీ నుంచి నువ్వు కొన్ని నీకు ఇస్తాను. డోంట్ కిల్. నీకేం భయం లేదు, ఊరుకో. డోంట్ మూవ్. నువ్వు వెళ్ళి వెపన్ సరి కలెక్ట్ చేయి. అంకుతో వీటికి అంకుల్, నువ్వు జాగ్రత్త. ఇంత మూలంగా 50 మందికి తెలియజేయడం అనగా ఈ రోజు ఈ గ్రామంలో తుపాకులతో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతోంది. అందుచేత ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ గ్రామ ప్రజలందరూ ఊరి చెల్లిపోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాము. బాబాయ్, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుంది. ప్రాణాలు కాపాడుకోవడానికి 50 మంది జనం ఊరి చెల్లిపోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాము. ఎవరు వేయమన్నారు ఈ టమ్ముకు? 100 రూపాయలు ఇచ్చి సూర్యంబాబు ఏమన్నాడు బాబు? సూర్యమా? ఎక్కడున్నాడు? ఇక్కడున్నాను ఇన్స్పెక్టర్. మిస్టర్ సూర్యం, నీకు పిచ్చి పట్టినట్టుంది. నరరూప రాక్షసుడిగా మారిపోయి మారణ హోమం చేస్తున్నావు. మర్యాదగా లొంగిపో. ఇన్స్పెక్టర్, ఆ వీరభద్రయ్య గారు నాకు అప్పచెప్పండి. వాడిని చంపి మీకు లొంగిపోతాను. అయ్యా, శరీరంలో ఒక అవయవం చెడిపోతే మిగతా శరీరాన్ని రక్షించడానికి ఆ ఒక్క భాగాన్ని ఖండించేస్తారు. అలాగే ఈ గ్రామాన్ని రక్షించడానికి నీ ఒక్కరి ప్రాణం త్యాగం చేయండి, ఊరు బాగుపడుతుంది. మీ అందరి కోసం నా ప్రాణాలను ఎందుకు త్యాగం చేయాలి ఇన్స్పెక్టర్ గారు? ఇప్పటికే వాడు చాలా మందిని చంపేశాడు. ఇంకా చూస్తారు ఉంటే కాల్చిపారే. అతన్ని ఏం చేయాలో మాకు తెలుసు. మీరు కాసేపు మౌనంగా ఉంటారా? మిస్టర్ సూర్యం, మర్యాదగా లొంగిపోకపోతే ప్రాణాలు పోగొట్టుకుంటావు. మిస్టర్ దినేష్, చంపే స్థానంలో నేనున్నాను, చావుకు అందుబాటులో మీరున్నారు. మీరు నన్ను ఏమీ చేయలేదు. సూర్యం! అబ్బా ఇన్స్పెక్టర్ గారు, వాడితో మీకు మాట్లాడేటని కాల్చిపారాయిక. అతని దగ్గర 400 తూటాలు, స్టెన్ గన్లు, చేతి బాంబులు ఉన్నాయి. ప్రాణ నష్టం జరగకుండా అతన్ని రెచ్చగొడుతూ వాటిని ఖర్చు పెట్టించాలి, తెలివిగా పట్టుకోవాలి. ఇన్స్పెక్టర్,
నన్ను మాటలతో రెచ్చగొట్టి నా దగ్గర ఉన్న బుల్లెట్స్ అన్ని ఖర్చు అయ్యేలా చేయాలని చూస్తున్నారు కదూ. నేనంత మూర్ఖుడి కాదు. ఆ వీరభద్రని చంపేంత వరకు నేను మీకు లొంగను. బగబగా మండే మంటల్లో వారి శవం తగలబడిపోయే వరకు నేను మీకు దొరకను. గుడ్ ఈవినింగ్ సార్. వాట్ ఈస్ ది ప్రాబ్లం? సూర్యం అనే పాత ఖైదీ సార్. అతని పొజిషన్ లో చాలా అమ్యూనిషన్ ఉంది. మనం కాల్పులు జరిపితే అతను కూడా ఎదురు కాల్పులు జరిపే అవకాశం ఉంది. దాని గురించి ఆలోచిస్తుంది. ఎవరి మీద అతను పగ? నా మీద దేనికి? అతను చేసే అన్యాయాలు వీధిలో పెడుతున్నాన్ని మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయలేదని ఇంకా ఏవేవో కారణాలు. ఐ సీ. వెరీ ఇంతసేపు అక్కడే ఉన్నాడు సార్. డోంట్ టెల్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. కమాన్, నాతో రండి. కమాన్. అమ్మా మధు ఎలా ఉంది? ఎస్పీ గారు, ఆ సూర్యం రంగయ్య గారి ఇంట్లో దాక్కున్నాడు. మనం సుబ్బయ్య గారు వాముల దొడ్డిని చాటు చేసుకుని పెడితే సులువుగా పట్టుకోవచ్చు. సరే పదండి. వస్తాను. నానమ్మ, సూర్య రంగ ఇంట్లో ఉన్నాడా? పడుకో అమ్మా, ఇప్పటికే చచ్చి బతికావు. వాళ్ళేదో గొడవ పడుతున్నారు, నీకు దేనికమ్మా? లేదు, నేను అతను కలుసుకోవాలి. వద్దమ్మా, అమ్మా నా మాట వినమ్మా. వద్దమ్మా, వెళ్ళని. అమ్మా. దండం పెడతాను, అతనేం చేయకండి. అతనికి నచ్చితే నేను తీసుకొస్తాను, ప్లీజ్. ఆల్ రైట్. సూర్య, ఏమిటిది? ఈ మారణకాండ ఎందుకు చేస్తున్నావు? ఈ మారణ హోమం ఎందుకు సృష్టిస్తున్నావు? నా గుండెల్లో రగిలే జ్వాల చల్లారటం కోసం, నా పగ తీర్చుకోవడం కోసం. ఒక్క మనిషి మీద పగ తీర్చుకోవడం కోసం నువ్వు ఎంతమందిని బలి తీసుకున్నావు తెలుసా? ఆహా, నీ కన్న తండ్రి ప్రాణాలు కాపాడడానికి రాయభారిగా వచ్చావా? ఎంత మాట అన్నావు సూర్య. నా తండ్రి నీచుడని నాకు తెలుసు, చట్టానికి దొరకకుండా ఎన్నో ఘోరాలు చేశాడని నాకు తెలుసు. కానీ నిన్ను కాపాడుకోవాలని నేను చేసిన ప్రయత్నాలని నువ్వే వ్యర్థం చేశావు. పోనీ ఓ పని చేయి సూర్య, నన్ను చంపు. ఏ దుర్మార్గుడి ప్రాణాలు తీయాలని నువ్వు పట్టుదలతో ఉన్నావో ఆ దుర్మార్గుడి కూతుని నేను. నన్ను చంపి నీ పగ తీర్చుకో. నేను చచ్చిపోతే ఉన్న ఒక్క బిడ్డను పోగొట్టుకొని వంశానికి వారసు లేకుండా పోయి కుమిలి కుమిలి చేస్తాను నా తండ్రి. ఆ రకంగా నీ కోరిక నెరవేరుతుంది. చంపు సూర్య, నన్ను చంపు, నన్ను చంపేయ్. మధు, నేను నరరూప రాక్షసుగా మారడానికి కారణం తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నా? నా ప్రతీకారానికి పదార్థాలు తీసి నన్ను ఎందుకు ఇలా కించపరుస్తున్నావు?
నా కన్న తండ్రి చావుకు బాధ్యులెవరో తెలుసు కూడా తలంచుకుని బ్రతకమంటావా? అమాయకురాలైన మా అక్క నిండు ప్రాణాలు తీసిన దుర్మార్గులకు బుద్ధి చెప్పకుండా మౌనంగా ఊరుకోమంటావా? నాకు ఆశ్రయం కల్పించారన్న నెపంతో ఏ పాపం ఎరుగని సుజాత గారిని అతి దారుణంగా పొడిచి చంపితే అది తెలిసి కూడా చేతులు ముడుచుకుని కూర్చోమంటావా? కనీసం మనుషుల మధ్య కూడా బ్రతకనివ్వకుండా నన్ను ఈ స్థితికి దిగజార్చిన మీ నాన్నని ఏమీ చేయకుండా ఊరుకోవాలా? చెప్పు. ఏయ్! ఎస్పీ గారు, ఇప్పుడు నా శరీరం తూర్పు పడేలా కాల్చుకోండి. ఇనుప సంఖ్యలతో నన్ను బంధించి ఉరుకమ్మం దాకా ఈడ్చికెళ్ళండి. భారత శిక్షా స్మృతిలో ఎన్ని రకాల శిక్షలు ఉన్నాయో అవన్నీ విధించుకోండి. కమాన్! మధు, పగ తీర్చుకోవడం కోసమే ఈ జన్మెత్తాను. ప్రేమ కోసం మరో జన్మెత్తుతాను. అప్పుడు కలుసుకుందాం. మధు.